మీ తాకట్టు బంగారాన్ని విడిపించిన 30 నిమిషాల్లో క్యాష్ ఇవ్వబడును. కొమ్మూరి గోల్డ్. నమస్కారం అమ్మ. శుభం తల్లి. అమ్మ, వితంతువులు నిత్య పూజలు చేయవచ్చా? ముఖ్యంగా ఇప్పుడు నవరాత్రులు వస్తున్నాయి కదా, అలాగే నోములు వస్తూ ఉంటాయి, మళ్ళీ వ్రతాలు వస్తూ ఉంటాయి, ఇవన్నీ చేయవచ్చా? వితంతువులు అన్నప్పుడు ఒంటరిగా ఉన్నారా, కుటుంబంతో కలిసి ఉన్నారా అని ఒకటి ప్రధానం. ఒకప్పుడు అటువంటి సమస్య ఉండేది కాదు, ఉమ్మడి కుటుంబాలు ఉండేవి, అంచేత ఎవరో ఒకళ్ళు చేసేవాళ్ళు. ఇప్పుడు పిల్లలందరూ దేశ విదేశాల్లో ఉండి వీళ్ళు ఒక్కళ్ళే ఉన్నారు అనుకో, నిత్య పూజ ఎవరు చేయాలి? అమెరికా నుంచి కొడుకు వచ్చి చేస్తాడా? మరి బాగా చెప్పారు, చెప్పండి. అంతేగా. అమెరికా కాకపోతే బెంగళూరు కాకపోతే ఢిల్లీ. దేవుడికి ఇంట్లో మొదటి నుంచి పూజ చేసే అలవాటు, ఆయనకి నిత్యం పూజ నివేదన చేస్తూ ఆయన్ని పస్తు పెడతామా? ఆయన్ని పస్తు పెట్టి నేను తింటానా? లెక్క ప్రకారం అయితే నిత్య పూజ ఇంట్లో ఇంటి యజమాని అంటే మగవాడు చేయాలి. ఇంట్లో పెద్ద ఆయన ఎవరున్నారో ఆయన చేయాలి. ఇంటి పెద్ద మగవాడు చెయ్యాలి. అతను చేయలేని పరిస్థితుల్లో పెద్ద కుటుంబం అంటే కొడుకు, తర్వాత ఇంకొక పెద్ద కొడుకు, చిన్న కొడుకు ఎవరో ఒకళ్ళు చేస్తారు. వీళ్ళెవరు చేయలేని పరిస్థితుల్లో ఆడవాళ్ళు చేస్తారు. ఏదో పొరుగురు వెళ్ళారు, మరో చోటుకి వెళ్ళారు. అట్లాంటిది అసలు ఈ ఇంట్లో చేసేవాడే లేడు, పూజ లేకుండా ఎలా ఉంటారమ్మా? ఇంట్లో నిత్య పూజ ఆడవాళ్ళు చేయకూడదు అని ఎవరైతే చెప్పారో వాళ్ళని వెళ్ళి అడగండి, కొడుకుని అమెరికా నుంచి తెచ్చి ఇంట్లో కూర్చోబెట్టి పూజ చేయిస్తారా అని. అంతే కదా? అంతే. లేకపోతే ఈవిడ ఎక్కడికి వెళ్ళి ఎక్కడ ఉంటుంది, ఎవరు చేస్తారు? రోజు పూజ కోసం ఎవరిని పిలుస్తారు? పూర్వకాలం అయితే బాగా జమీందారుల ఇళ్లల్లో పురోహితులను పెట్టుకుని, రాజులు ఉన్నా సరే వాళ్ళు వచ్చి పూజలు చేస్తూ ఉండేవారు, వీళ్ళు అక్కడ కూర్చునేవారు వాళ్ళు పూజ చేస్తూ ఉన్నప్పుడు. ఇప్పుడు ఎవరి పూజ వాళ్ళే చేసుకుంటున్నాం కదా. అట్లా చేసేటప్పుడు వితంతువులు పూజ చేయకూడదు అని ఎవరైనా కనుక అన్నట్టయితే చేసేవాళ్ళని తెచ్చిపెట్టమని అడగండి. అది మొదటి అంశం. రెండోది, వ్రతాలు అవి చేయొచ్చా అంటే వ్రతాల్లోనే స్పష్టంగా ఉంది. కొన్ని వ్రతాలు భార్య భర్త కలిసి కూర్చొని చేసుకునే ఉన్నాయి, కొద్దిగానే ఉన్నాయి అవి, చాలా కొద్ది. సత్యనారాయణ వ్రతం, కామేశ్వరి వ్రతమా ఏదో 1-2, మిగిలినవి విడిగా చేసుకుంటారు. సత్యనారాయణ వ్రతం కూడా ఏమని ఉంటుంది, అందులో స్పష్టంగా ఉంటుంది కదా. భార్యాభర్త కలిసి చేసుకోవచ్చు, పెళ్లి కాని కన్ని పిల్లలు చేసుకోవచ్చు, భర్త దూరంగా ఉంటే ఆడవాళ్ళు చేసుకోవచ్చు, భర్త లేకపోయినా ఆడవాళ్ళు చేసుకోవచ్చు, ఇవన్నీ ఉన్నాయి కదా. బ్రహ్మచారి చేసుకోవచ్చు, ఎవరైనా చేసుకోవచ్చు. అట్లాంటప్పుడు నువ్వు వితంతువు కదా, నువ్వు సత్యనారాయణ వ్రతం ఎట్లా చేస్తావని ఎలా అడుగుతారమ్మా? కథలోనే ఉంది చేసుకోవచ్చని. నవరాత్రి పూజలు, నవరాత్రి పూజల్లో కూడా చక్కగా చేసుకోవచ్చు, ఎందుకు చేసుకోకూడదు? ఎంతమంది భర్త ఉంటే కూడా ఆయన ఆఫీస్కి వెళ్ళాక మా ఆడవాళ్ళు ఇంట్లో కూర్చుని పూజ చేసుకుంటారు. నవరాత్రుల్లో ఎంతమంది భార్యాభర్తలు కలిసి కూర్చుని దీక్ష తీసుకుని అమ్మవారికి పూజ చేస్తారో చెప్పండి. మీరు ఎప్పుడన్నా చూసారు ఇన్నేళ్లలో? ఇద్దరు కూర్చుని చేసేవాళ్ళు ఎక్కడైనా కనపడుతున్నారా? అసలు అది ఆడవాళ్ళ వ్యవహారం అన్నట్టు వదిలేస్తారు అమ్మవారి పూజలు అంటే. ఎంత దురభిప్రాయం అమ్మా, ఆడవాళ్ళ వ్యవహారం ఏమిటిది? అంతే, ముఖ్యంగా నవరాత్రులకైతే ఆడవాళ్లే చేస్తారు. అది ఆడవాళ్లే చేస్తారని ఒక దురభిప్రాయం. ఆడవాళ్ళు కూడా చేస్తారు అన్నది కరెక్ట్. దేవాలయాల్లో శ్రీచక్రార్చన ఎవరు చేస్తారు? దేవాలయాల్లో లలితా రహస్యనామ సహస్రపారాయణ ఎవరు చేస్తారు? కుంకుమార్చన ఎవరు చేస్తారు? మగవాళ్లే కదా. మగవాళ్ళు చెయ్యకూడదని ఎక్కడుంది? ఈ యొక్క దురభిప్రాయం ఏర్పడింది ఏమిటంటే, లలితా రహస్యనామ సహస్రం ఆడవాళ్ళు చేయాలి, విష్ణు సహస్రనామం మగవాళ్ళు చేయాలి, పైగా విష్ణు సహస్రనామం ఆడవాళ్ళు చదవకూడదు. ఇలాంటి దురభిప్రాయాలు లోకంలో వ్యాప్తి చెంది మనని మనమే కొట్టుకుంటున్నాం. ఏ విధంగా అయితే ఒక చెట్టును కొట్టడానికి చెట్టు నుంచి వచ్చిన కొమ్మ గొడ్డలికి సహకరిస్తుందో, అట్లా మన సనాతన ధర్మం నాశనం కావడానికి ఇలాంటి దురభిప్రాయాలు లోకంలో వ్యాపింపచేసినటువంటి వాళ్ళు వీళ్ళే కారణం. ఎక్కడ విష్ణు సహస్రనామం ఆడవాళ్ళు చదవకూడదు అని లేదు, లలితా రహస్యనామ సహస్రం ఆడవాళ్లే చదవాలని లేదు. ఇది ఎవరెవరికి చెప్పారు? అగస్త్యుల వారికి హయగ్రీవుడు చెప్పాడు. అగస్త్యుడికి హయగ్రీవుడు చెప్తే వాళ్ళిద్దరు ఆడవాళ్ళ?
మరి ఇలాంటి దురభిప్రాయాలు ఉన్నాయి. కనుక ఇవి పక్కకు పెట్టినట్టయితే దీన్ని బట్టి ఏమర్థం అవుతోంది? ఎవరైనా చెయ్యొచ్చు. ఉమ్, మా గురువు గారు ఒక మాట చెప్పారు. ఎవరో ఇలాగే పాపం చాలా కాలం క్రితం మాట ఇది, దరిదాపుల్లో 40-45 ఏళ్ళు అవుతోంది. అమ్మా. ఎప్పటి నుంచో ఆవిడ పాపం ఇంట్లో అమ్మవారి పూజలు చేసుకుంటూ ఉండేది. భర్త వెళ్ళిపోయాడు, ఉమ్, పిల్లలు లేరు. వచ్చి ఏడుస్తూ మళ్ళీ దసరాలు వచ్చాయి. అయ్యగారు చేసుకోవచ్చా అని అడిగింది. ఉమ్, అందరూ చేసుకోవద్దంటున్నారు అని. ఈ జన్మలో లేవు కదమ్మా పసుపు కుంకాలు, వచ్చే జన్మలో కూడా అక్కర్లేదా నీకు అని అడిగారు. ఉమ్, అర్థమైందా? అంటే ఇప్పుడు వచ్చే జన్మకి ఇప్పుడు చేస్తే కదా అప్పుడు ఉండేది. ఉమ్, అందువల్ల తప్పనిసరిగా అందరూ చేసుకోవచ్చమ్మా. కన్నె పిల్లలు చేసుకోవచ్చు, బ్రహ్మచారులు చేసుకోవచ్చు, విధి గృహస్థులు. విధానం అంతా సేమ్ ఉంటుందమ్మా. విధి విధానం అంతా సేమ్. అంటే సంకల్పంలో చిన్న తేడా వస్తుంది. సంకల్పం చెప్పుకునేటప్పుడు ఇప్పుడు అతను చేస్తున్నాడు అనుకో మగవాడు, ఏదో తన పేరు ఫలానా గోత్రం ఫలానా నామం సకుటుంబస్య అని చెప్తాడు, అంతే కదా. అంతే కదా. కానీ అమ్మాయి ఆడవాళ్ళు చేసేటప్పుడు ఫలానా వారి భార్య అని చెప్పుకుని సకుటుంబస్య అని చెప్పుకుంటుంది. ఇక్కడ ఆవిడ తన పేరు చెప్పుకుంటుంది, కానీ అక్కడ మగవాడు చేస్తున్నప్పుడు ఆడవాళ్ళ పేరు చెప్పక్కర్లా. అంతకు తప్ప ఏ రకమైనటువంటి తేడా ఉండదు. ఎటొచ్చి తేడా దేనికి ఉందమ్మా? శరీరానికి ఉంది, ఆత్మకి లేదు కదా. ఆత్మకి తేడా లేదు. శరీరం ఆడ శరీరం మగ శరీరం అనేది శరీరాలకు సంబంధించింది. అంతకు మించి ఆలోచన మొదలుపెట్టిన తర్వాత ఆడ మగ తేడా లేదు. రైట్. సో ప్రతి ఒక్కరు కూడా ఏమాత్రం టెన్షన్ లేకుండా చేసుకోవచ్చు, హాయిగా చేసుకోవచ్చమ్మా. ధన్యవాదాలు. శుభం తల్లి.